ప్రియమైన భారతీయులారా, మన మతం ఏదైనా కావచ్చు, మన కులం ఏదైనా కావచ్చు, కానీ మనందరి దేశం ఒక్కటే, అది భారతదేశం. మన పూర్వీకులు మన దేశాన్ని విద్వేషంతో కాదు, ప్రేమతో నిర్మించారు. మన పూర్వీకులు మన దేశాన్ని విభజన ద్వారా కాదు, ఐక్యతతో నిలబెట్టారు. కానీ ఈరోజు పెను ప్రమాదం మనందరికీ పొంచి ఉంది. అది బయటి శత్రువు ఎంత మాత్రం కాదు, కులం మతం పేరుతో అది మనలోనే ఉన్న అంతర్గత శత్రువు. దాని పేరే విభజన రాజకీయం, మత రాజకీయం. దానితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన మతాన్ని మనం ప్రేమించడం ఎంత మాత్రం తప్పు కాదు, కానీ ఆ మతం ముసుగులో ఇతర మతాలను దూషించడం, విద్వేషాలను వ్యాప్తి చేయడం, అందరినీ అగౌరవపరచడం, ఇది మాత్రం దేశానికి పెను ముప్పుగా, పెను సవాలుగా తయారవుతుంది. ఈ దేశం కోట్లాది భారతీయులందరిది. ఈ దేశం మా ఒక్కరిది అని చెప్పే అధికారం, హక్కు ఏ మతానికి లేదు. ఒకవేళ ఈ దేశం ఒక మతానికి చెందిందే అని చెప్పి ఎవరైనా వాదిస్తున్నారంటే ఆ వాదన, ఆ భావన, ఆ తప్పుడు ఆలోచన దేశ రాజ్యాంగానికి, దేశ ఐక్యతకు, దేశ సమగ్రతకు, దేశ భవిష్యత్తుకు అత్యంత ప్రమాదకరం. కాబట్టి మనం అందరినీ గౌరవించాలి, మన మతాన్ని మనం పాటించాలి. కానీ మనమంతా భారతీయులం అని చెప్పి ఎప్పుడూ మర్చిపోకూడదు. రండి, మన పిల్లలకు మనం సోదరభావాన్ని, ప్రేమను అందిద్దాం. వారిని విద్వేష రాజకీయాల నుండి, మత రాజకీయాల నుండి దూరంగా ఉంచుదాం. జై హింద్, జై భారత్.